బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక దద్దమ్మ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారిని అవమానించడం, మతం ఆధారంగా చేసుకొని అవమానించడం చాలా బాధాకరం. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, యావత్ దేశ ముస్లిం మైనారిటీ ప్రజలపై జరిగిన దాడి. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ ఏడబోయింది అంటే ఇదేనా మీ ఎమ్మెల్యేలకు నేర్పించే సంస్కారం? ఒక సెక్యులర్ దేశమైన భారతదేశాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేది ఒకటి బీజేపీ అయితే, వారి సిద్ధాంతాన్ని పాటిస్తూ కొనసాగుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ముస్లిం మైనారిటీని అవమానించిన బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదు. వెంటనే కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. మీకు ముస్లిం మైనారిటీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. కేటీఆర్, కేసీఆర్ క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మతాలను ఆధారంగా చేసుకొని, వర్గాలను ఆధారంగా చేసుకొని దేశ ప్రజలను చూడలేదు. ప్రతి ఒక్క ప్రజలని దేశ పౌరులుగా చూసిందే తప్పితే మతం ఆధారంగా, వర్గాల ఆధారంగా దేశ ప్రజలను విభజించలేదు. ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ గారి నుంచి, సోనియా గాంధీ గారి నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు మైనారిటీ ప్రజలకి సమాన హక్కులు కలిగిస్తూ, అందరూ దేశ పౌరులే అని చెబుతూ కొనసాగుతూ, భారత్ జోడో యాత్ర చేస్తూ అందరినీ ఐక్యంగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఊరుకోరు. అది హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే దేశంలో మనం చెప్పుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. వెంటనే కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.